శాలిగ్రామ రాయి గురించి మీకు తెలుసు? అది ఊరి పేరు కాదు, గ్రామం అసలు కాదు. మహావిష్ణు చిహ్నం గల శిలనే శాలిగ్రామం. ఇలాంటివి లెక్కలేని శాలిగ్రామంలో ఒక నదిలోని పుడతాయి. ఆ గండకి నదిలోని శాలిగ్రామంలో పుట్టడం వెనుక ఒక కథ దాగి ఉందని మీకు తెలుసు? పూర్వం గండికి అనే ఒక అమ్మాయి ఉండేది. ఆమె ఒక వేశ్య. ఆమె అందానికి ఎవరైనా సరే దాసోహం కావాలి. గండకితో ఒక రాత్రి గడిపితే చాలు వాళ్ళ తలరాతలే మారిపోయాయి. ఉన్న వాళ్ళు కూడా ఆమెను అనుభవించారు. రోజుకు ఒక వ్యక్తితోనే గడిపి ఆ రోజు మొత్తం ఆమె తన భర్తగానే భావించి ఆ శ్రీమన్నారాయణుడు గండకిని పరీక్షించాలని కోరిక పుట్టింది. ఒక రోజు మారువేషంలో వెళ్లి గండకితో బేరం కుదుర్చుకున్నాడు. సరే అని గండకి ముందుగా ఆయనకు స్నానం చేయబోతుంది. బట్టలు విప్పి చూస్తే ఒంటి నిండా పుండ్లు కనపడతాయి. ఆమె శ్రద్ధగా స్నానం చేయించి కొత్త బట్టలు ధరిస్తుంది. అతనికి అన్నం తినిపిస్తుంది. ఆ తర్వాత మిగిలిన అన్నాన్ని ఆమె తింటుంది. అయితే అనుకోకుండా అతనికి జ్వరం వస్తుంది. ఆ రోజంతా సేవ చేస్తుంది. ఆ రోజు రాత్రి అతను చనిపోతాడు. భర్త చనిపోయినట్లుగా బాధపడుతుంది. దగ్గరున్న సొమ్మును పేదవారికి పని శవానికి నిప్పంటించి తాను కూడా చివరికి చితులు దూకుతుంది. చిత్రం ఏమిటంటే ఆ మంటలు ఒక్కసారిగా మల్లెపూలు మహావిష్ణు ప్రత్యక్షం అవుతాడు. నిష్ఠకి ఇష్టపడి శ్రీ మహావిష్ణు వరం కొడుకుగా శ్రీ మహావిష్ణు జన్మల గండికి నదిగా పుట్టి శాలగ్రామ రూపంలో సాక్షాత్ శ్రీ మహా